నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. సార్ యాక్చువల్‌గా ఇదొక సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు. బట్ అడగాల్సొస్తుంది. ఎందుకంటే ఇది కొన్ని కామెంట్స్ రూపంలో మాకొచ్చింది. సో, అందుకే నేను ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. సార్ ఇప్పుడు కమ్మ, కాపు జనరల్‌గా ఏంటంటే ఈ 2 కులాలకి మొదటి నుంచి గూడా అంటే మీ చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి గూడా వింటున్న విషయమే. ఈ 2 కులాలకి పడదు అని జెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో 2 విభిన్నమైన కులాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆహ్, అఖండమైన విజయాన్ని సాధించినాయి ఆంధ్రప్రదేశ్‌లో. కానీ పీపుల్‌కి ఇప్పటికి కూడా ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ 2 కులాలు కలిపి ఎంతకాలం పనిచేస్తాయి? వీళ్ళ మధ్యన మనస్పర్ధలు రావా? అని చెప్పేసేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. 2 విభిన్నమైన కులాలు కలిపి పనిచేయడం అంత క్రిటికల్ విషయమా? మీరన్నట్లు ఇప్పుడు 175 సీట్లలో వచ్చేటప్పటికి వచ్చిన సీట్లను మనం చూస్తే ఆల్మోస్ట్ 11 తప్పించేసి మిగతా సీట్లన్నీ వచ్చినాయి కదా! ఈ 2 కులాలకే బీజేపీకి కలిపి. సో, జనాలందరికీ ఈ 2 కలిసి పనిచేస్తా నమ్మకం ఉంది కాబట్టే కదా ఓట్లేసింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్‌కి సెపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గనక సెపరేట్ అనుకుంటే గనక వెంటనే సెపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు కమ్మ వాళ్ళు కూర్చొని కాపు వాళ్ళు మనతో పని చేయలేదు, లేకపోతే గనక వాళ్ళని నమ్మకూడదు రకరకాలుగా అనుకుంటా మొదలుపెడితే గనక మన దృష్టిని బట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూర్చొని వీళ్ళని అనుకుంటే గనక వాళ్ళ దృష్టిని బట్టి వీళ్ళు ఉంటారు. సో, అలా కాకుండా రాజకీయాల్లో ఏమవుతుందండి ముఖ్యంగా సమాజం అన్న తర్వాత ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఇద్దరు వ్యక్తుల కులాలను బేస్ చేసుకుని జడ్జి చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు కత్తులు దూసుకుంటూనో లేకపోతే ప్రేమగా ఉండేది కాదు రాజకీయం సమాజం. సమాజం అంటే కేవలం ఈ 2 కులాలు మాత్రమే కాదు, కనీసం 15, 20 మేజర్ కులాలు లేకపోతే కనుక మేజర్ మైనర్ కులాలు ఉండే ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇద్దరి యొక్క ప్రయోజనాలు ఇద్దరి యొక్క కంపాటబిలిటీ అనేది సెకండరీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే కనుక దానికంటే విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలంటే కనుక చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని ఏదో సంథింగ్ చేయాలని చెప్పేసిన తపన ఇద్దరు లీడర్స్ ఉన్నప్పుడు, సో ఇద్దరు లీడర్స్ తెల్లారు లేస్తే వచ్చేటప్పటికి కులాలను బట్టి ఎలా కొట్టుకుంటారని పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు సహజంగా ఎవరు కొట్టుకుంటారు? పని పాట లేక సోషల్ మీడియాలోనో యూట్యూబ్‌ల్లోనో నా కులం ఇది, ఇంకొకళ్ళ కులం ఇది అని చెప్పేసని ఇంకో కులం వాళ్ళ మీద కామెంట్లు పెట్టే పీపుల్ అయితే కొట్టుకుంటారు. వాళ్ళకేంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఫోకస్ గానీ ఇది గానీ. కానీ ఇక్కడ ఇద్దరు లీడర్స్ ఉన్నారు 2 కులాలకు సంబంధించింది. సో, వాళ్ళిద్దరిని ఇద్దరు కులాల ప్రతినిధులుగా మనం చూస్తున్నాం గానీ లీడర్స్ అనేవాళ్ళు లీడర్ విజన్‌లోనే చూస్తారంటారు మీరు. 100% ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి సమాజం మీద గానీ, ఆర్థిక వ్యవస్థ మీద గానీ, అలాగే ప్రజల బాగోగుల మీద గానీ, వెల్ బీయింగ్ మీద గానీ ఉండే అండర్‌స్టాండింగ్ గానీ సామాన్యులకు అర్థమయ్యే విషయం కాదు. అందుకనే వాళ్ళు ముఖ్యంగా పాదయాత్రలు చేసేటప్పుడు గానీ, రకరకాల చోట్ల ప్రజల్లోకి వెళ్లి తిరిగేటప్పుడు గానీ, అందరి యొక్క మనోభావాలు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమాజం మొత్తాన్ని కూడా సమాజంలో ఇంత డైవర్సిటీ ఉందా? ఒక చిన్న రోడ్డు మీద అరటికాయలు అమ్ముకునే వ్యక్తి వచ్చి అతని బాధల దగ్గర నుంచి, అడుక్కునే వాళ్ళ బాధల దగ్గర నుంచేసి, అలాగే పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సమస్యల దాకా ఎన్నో స్థాయిల్లో ఉండే పీపుల్ యొక్క డైవర్సిటీస్‌ని అర్థం చేసుకునే వాళ్ళే లీడర్స్. వాళ్ళని అంత విస్తృతమైన నాలెడ్జ్ ఉండే పీపుల్‌ని ఒక సామాన్యులు మనం ఏమని చెప్పేసి అనుకుంటామంటే, మనకి ఈ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, కమ్మ, కాపు లేకపోతే రెడ్డి అనే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, సో వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, వీళ్ళు కొనసాగరని చెప్పేసి థాట్‌లో చూస్తూ ఉంటాం. కాకపోతే నేను చెప్పిన క్లారిటీ అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికి ఉంది. కానీ ఇలా కాకుండా కేవలం క్యాస్ట్ పరంగానే రాజకీయాలు చేసి ఇద్దరు లీడర్స్ కలిసి ఉన్నారనుకోండి, మీది చెప్పిన సమస్య ఎదురయ్యేది. ఓకే. సో, ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు కాస్ట్ కంటే కూడా ప్రజల బాగోగుల మీద దృష్టి ఎక్కువ పెట్టారు అంటారు. 100%. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఉండే ఏ నాయకుడైనా కూడా, సో లాంగ్ టర్మ్ విజన్ ఉండే ఏ నాయకుడికైనా కానీ ఇవన్నీ కులాలన్నీ పక్కన పెడతారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళకి విజనం ఉండదు, నాలెడ్జీ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, సమాజంలో ఉండే విభిన్న వర్గాల యొక్క సమస్యల మీద అవగాహన ఉండదు, వాటిని ఎలా తీర్చాలో ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండదు. సో వీళ్ళకేంటి ఇదంతా చేతకాంతనం వలన రేపు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే గెలవాలంటే కనుక ఈ 2 కులాల మీద చిచ్చు పెడితే నేను గెలవగలుగుతానని చెప్పేసి కులాల మీద చిచ్చు పెట్టడం మొదలు పెడతారు. సో 2 రకాలుగా పీపుల్ గెలవచ్చు, అభివృద్ధి చేసి గెలవచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టి గెలవచ్చు. సో చేతకాని వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెట్టి గెలిస్తే అభివృద్ధిని నమ్ముకున్న వ్యక్తులు వచ్చేటప్పటికి అసలు వాటిని పక్కన పెట్టి జస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద వెళ్తారు.
వీళ్ళు బాగానే ఉన్నారు. లీడర్స్ హ్యాపీగా హగ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసేసి వాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. సో, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటుంటే, ఎందుకు సార్ సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా హ్మ్, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఏమో పోస్టులు పవన్ కళ్యాణ్ గారి గురించి పెట్టడం. అండ్ ఎక్కడొకక్కడ బాబు గారిని కొంచెం తక్కువ చేయడం. అటు బాబు గారికి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇటు ఏదో ఒకటి పెట్టడం. అంటే వీళ్ళందరూ పని పాట లేకుండా వీటి మీద ఫోకస్ చేసేవాళ్ళే అంటారా? ముందు వాళ్ళిద్దరూ కలిసి హక్ చేసుకునే దాన్ని చూసి నేర్చుకోండి. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళిద్దరికి లేని సమస్య మీకెందుకు చెప్పండి? జస్ట్ యెస్. వాళ్ళకి ఎవరైతే కామెంట్‌లు చేసేవాళ్ళు ఎవరున్నారో, ఎప్పుడూ కూడా ఒక బ్యారియర్ క్రియేట్ చేసుకుంటున్నామంటే, మనసులో బ్యారియర్ క్రియేట్ చేసుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కనే ఒకళ్ళ కమ్మ, ఒకళ్ళ కాపు ఇద్దరున్నారనుకోండి. వాళ్ళిద్దరూ మేము సెపరేటు మా మనోభావాలు కలవని చెప్పేసని ఎప్పుడు గోడలు పెట్టుకుంటూ ఉంటే గనక, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా శత్రువుల్లాగే చూసుకుంటూ ఉంటారు. సో, ఇద్దరు మనుషులే. ఇద్దరిలో ఉండేది బ్లడ్డే. అట్ ద సేమ్ ఇద్దరిలో ఉండేది ఎమోషన్స్. ఇద్దరికి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సినంత అవసరం ఉంది. సో, ఎంతకాలం అని చెప్పేసిన కులాల పరంగా ఇంకొకటి ఆల్మోస్టు నా కాలేజ్ డేస్‌లో ఇప్పుడు మండల్ కమిషన్ అని చెప్పేసని ఒకటొచ్చింది. ఆ రిజర్వేషన్‌కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి. కులాల పరంగాను, మతాల పరంగాను, వీటన్నిటి పరంగా ఉండకూడదని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు కూడా జరిగున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 15, 20 ఇయర్స్ పాటు చూస్తూ ఉన్న సమాజంలో ఇప్పటికే కులాల పరంగా కొట్టుకుంటున్నామంటే అందరూ పెద్ద పెద్ద ఐటీ ఉద్యోగాలు చేసుకుంటారు. గొప్ప గొప్ప స్థాయిల్లో ఉంటారు. మళ్ళా సాయంత్రానికి వచ్చేటప్పటికి నా కులం అది, నా కులం అది అని చెప్పేసని కొట్టుకుంటూ ఉంటారు. సో, మీరు యాజ్ ఏ ఓటర్‌గా, సామాన్య పౌరులుగా మీరు కులాలను మర్చిపోనంత కాలం, మీ కులాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో లాగా కులాలను వేధించేలాగా ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి. బావుంది సార్. అంటే జనాలకి ఉన్న ఫీలింగ్స్‌ని చాలా చక్కగా మీ పనులు ఆపుకోవద్దు. మీ పనులు మీరు చేసుకుంటూ ఈ కులాల గురించి కాంట్రోవర్షియల్స్ తీసుకురావడం ఆపేసేయండి అని చెప్పి చాలా స్మూత్‌గా చెప్పారు. ఎనీవేస్ థాంక్ యూ ఫర్ థాంక్ యూ అండి.